ఈరోజు మనం చికెన్ షవర్మా ఎలా చేసుకోవాలో ఈరోజు తెలుసుకుందాం. మన మిడిల్ క్లాస్ ఫ్యామిలీ వాళ్ళు చేసుకునేటువంటి చికెన్ షవర్మా ఫ్రెండ్స్. బయట దీన్నే 200 ఎంత రేట్ ఎంత అంత పెట్టాలి. మనం అదే ఇంట్లో చేసుకుంటే ఆరోగ్యానికి మంచిది. కాబట్టి ఈరోజు మీకు చికెన్ షవర్మా చీజ్తో ఎలా చేయాలో మీకు ఈరోజు చూపిస్తాను ఫ్రెండ్స్. థ్యాంక్ యూ. చికెన్ షవర్మా చేయడానికి కావలసిన పదార్థాలు: వెల్లుల్లి, ధనియాలు మరియు గరం మసాలా మిక్సీ కొట్టినటువంటి పౌడరు, చికెన్తో కలిపినటువంటి పౌడరు అంతా మిక్స్ చేయాలి చికెన్కి. తర్వాత క్యారెట్, కొత్తిమీర, ఇది టమోటో చిల్లీ సాస్ అన్నమాట. టమోటో చిల్లీ సాస్ రెండు కూడా దీంట్లోనే కలిసి ఉంటాయి. ఇది టమాటో కిచప్, ఇది అమూల్ వారి చీజ్ అండి. మీకు మార్కెట్లో రకరకాలు దొరుకుతాయి, మీకు ఏది బాగుంటే అది తీసుకోవచ్చు. తర్వాత ఇది క్యాబేజ్. నెక్స్ట్ మనం చీజ్తో కూడినటువంటి షవర్మా ఎలా చేయాలో తెలుసుకుందాం ఫ్రెండ్స్. మసాలా కలిపినటువంటి చికెన్ ముక్కలన్నిటినీ కూడా ఈ విధంగా ఒక కడ్డీకి వేసుకొని వాటిని లో ఫ్లేమ్లో బాగా కాల్చాలి ఫ్రెండ్స్. ఈ విధంగా బాగా తిప్పుతూ బాగా కాల్చాలి ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఈ విధంగా బాగా కాలాలి. అలాగే ఇదివరకే మనం కోచి పెట్టుకున్న క్యారెట్, కోసు పువ్వు రెండు కూడా ఇలా ముక్కలు చేసుకొని మనకు లో ఫ్లేమ్లో పెట్టేసి ఈ విధంగా దాన్ని వేడి చేసుకోవాలి. ఈ గోధుమ పిండిని చపాతీ రోల్ కోసం ఇలా ముద్ద చేసి పెట్టుకొని ఒక గంట పాటు బాగా నానబెట్టాలి. దానివల్ల మనకి ఆ రోల్స్ అనేటివి బాగా మెత్తగా వస్తాయన్నమాట. కడ్డీపై కాల్చుకున్నటువంటి చికెన్ ముక్కలు చల్లారిన తర్వాత ఇలా చిన్న ముక్కలు మనం కట్ చేసుకోవాలి. మీకు ఒకవేళ మిడిల్ సైజు కావాలన్నా చేసుకోవచ్చు, లేదా మరి చిన్నపిల్లలు ఉంటే నమ్మలేరు కాబట్టి చిన్న సైజులో ఈ విధంగా మీరు కట్ చేసుకోవాలి. ముద్దలా చేసుకున్నటువంటి గోధుమ పిండిని ఇలా చిన్న ఉండలుగా చేసుకోవాలి. చేసుకున్న తర్వాత ఈ విధంగా రేకులు అంటారు కదా, రేకులను బాగా తిక్కాలి. మీరు చిన్న రేకులైనా చేసుకోవచ్చు, పెద్ద రేకులైనా చేసుకోవచ్చు. మా ఇంట్లో పిల్లలు మేమందరం పెద్ద రేకులను ఇష్టపడతాం కాబట్టి పెద్దగా ఈ విధంగా చేస్తే బాగుంటుంది ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఈ విధంగా చపాతీ చేయడం తెలుసు కాబట్టి చపాతీ చేసుకోవాలి ఫ్రెండ్స్. చపాతీ ఫ్రెండ్స్ మరీ పచ్చిగా లేకుండా మరీ మాడిపోకుండా ఈ చపాతీ అనేది మీడియంలో కాల్చుకోవాలి ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఈ విధంగా ఉండాలి. చికెన్ ముక్కలు, వెజిటేబుల్స్ క్యారెట్, క్యాబేజ్ ఏదైతే ఉందో, తర్వాత మనము బాగా కడ్డీతో కాల్చుకున్నటువంటి ముక్కలు, మసాలా పట్టించిన ముక్కలన్నీ కూడా ఈ విధంగా బాగా కలుపుకొని తర్వాత మనం ఏం చేయాలంటే ఈ విధంగా తర్వాత చపాతీలోకి ఈ విధంగా చీజ్ వేసుకొని ఈ విధంగా మనము పెట్టుకోవాలి ఫ్రెండ్స్. పెట్టుకున్న తర్వాత చుట్టూ సాసు, టమాటా కిచప్, తర్వాత టమాటా చిల్లీ సాస్ కూడా కొంచెం వేసుకోవాలి. వేసుకున్న తర్వాత వీటిని బాగా రోల్ చేయాలన్నమాట. ఈ విధంగా అందంగా రోల్ చేయాలి. ఫ్రెండ్స్, ఈ విధంగా బాగా పిల్లలకు ఈ విధంగా మనము రోల్ చేయాలి. పిల్లలు చాలా ఇష్టపడి ఎంతో ఇంట్రెస్ట్గా తినే షవర్మా రెడీ అయిపోయింది. తర్వాత అదేవిధంగా మరొక చపాతీ తీసుకొని
మరి ఒక్కోసారి చూసి వేసి తగినంత ఈ వేసి తర్వాత సాసు చూడండి ఫ్రెండ్స్, మీ ఇంట్లో వాళ్ళు కూడా ఇలాగే తింటారు ఫ్రెండ్స్. ఇలా బాగా నీట్గా డిజైన్ వేస్తే ఫ్రెండ్స్ పిల్లలకి ఏదైనా చికెన్లో ఏదైనా కారము ఆ విధంగా ఏమన్నా కానీ పడి ఉంటే ఈ స్వీట్ అనేది కొంచెం వాళ్ళకి సేవ్ అవుతుంది ఫ్రెండ్స్. ఈ విధంగా ఫ్రెండ్స్ చూడడానికి డెలిషియస్గా ఉంది. వెరీ గుడ్ ఫ్రెండ్స్. మీరు కూడా ఏదో ఫస్ట్ టైం ట్రై చేసినాం అనుకోవద్దండి, ఇదివరకే మేము చేసాము, సూపర్గా వచ్చాయి. మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేయండి ఫ్రెండ్స్. మాకి చేసిన తర్వాత మాకు కామెంట్ పెట్టండి ఫ్రెండ్స్. ఈ విధంగా చిల్లీ సాస్, టమోటా కెచప్, రెడ్ చిల్లీ సాస్తో మనం రోల్ చేసినటువంటి ఇవి బాగా టేస్టీగా ఉంటాయి. అన్నీ కలుపుకొని తింటే ఎంతో అద్భుతంగా ఉంటాయి ఫ్రెండ్స్. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్. వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. పేదోళ్ళం ఫ్రెండ్స్, మీలాంటి వాళ్ళే మాకు ఫ్రెండ్స్. మీలాంటి వాళ్ళు సబ్స్క్రైబ్ చేస్తే మాకు ఉపయోగపడుతుంది ఫ్రెండ్స్. చిన్న చిన్న వంటకాలు, మధ్యతరగతి వాళ్ళు చేసుకునే వంటకాలు మీకు ఎన్నో అప్లోడ్ చేస్తాం ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్. వావ్, సూపర్గా ఉంది ఫ్రెండ్స్. టేస్టీగా, కారంగా, తీయగా చాలా సూపర్గా ఉంది ఫ్రెండ్స్. బాగా వచ్చింది. మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్ ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ ప్లీజ్, లైక్ కొట్టండి ఫ్రెండ్స్.